One of my favorite comic book series from last year was Tom King's run on Supergirl, Woman of Tomorrow. And so we're going to turn that into a big science fiction epic film. DC స్టూడియోస్ లో సూపర్ మ్యాన్ తర్వాత వచ్చిన సెకండ్ మూవీ సూపర్ గర్ల్ మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి చూడాలా వద్దా అని క్వశ్చన్ ఈ వీడియో ఎండింగ్ కి ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటూ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో ఫస్ట్ మూవీ సమ్మరీ ఇవ్వాలంటే కారా జోరెల్ అదే మన సూపర్ గర్ల్ పుట్టే కొద్ది రోజుల ముందే క్రిప్టాన్ ప్లానెట్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ కారా తండ్రి జోరెల్ వాళ్ళ ఆర్గో సిటీని ప్లానెట్ నుండి ఎస్కేప్ చేయిస్తాడు. బట్ అదొక ప్రాపర్ ప్లానెట్ కాకపోవడంతో అందులో ఉన్న జనాలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మొదలవుతుంది. ఇంకా జోరెల్ కారాని కూడా అర్త్ కి పంపించేస్తాడు. వేర్ షీ మీట్స్ హర్ కజిన్ బ్రదర్ క్లార్క్ ఏకే సూపర్ మ్యాన్. బట్ అన్లైక్ క్లార్క్ పుట్టతోనే అర్త్ లో పెరగలేదు. సో షీ నెవర్ ఫెల్ట్ ఎర్త్ యాజ్ హర్ హోమ్. ఇంకా తన సిటీని ఇంకా ప్రజల్ని కోల్పోవడంతో ఆ బాధని కంటైన్ చేయడానికి రెడ్ సన్ ఉన్న ప్లానెట్స్ కి వెళ్లి తాగి తందనాలు చేస్తూ ఉంటుంది. బికాస్ ఎల్లో సన్ లో ఉన్న ప్లానెట్స్ లో తాగితే క్రిప్టోనియన్స్ కి ఎక్కదు. ఇంకా ఇలా తన 23rd బర్త్డే కి ఒక రెడ్ సన్ లో సెలబ్రేషన్స్ చేస్తూ తను కలుస్తుంది రూథియే ఇంకా క్రెమ్ ఆఫ్ యెల్లో హిల్స్ హూ కంప్లీట్లీ చేంజ్ హర్ లైఫ్. సో వాళ్ళ స్టోరీ ఏంటి, కారా ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసింది, ఎండ్ కి ఏమవుతుంది, మన జేసన్ మావా క్యారెక్టర్ ఎలా ఫిట్ అయ్యాడు, ఇది మూవీ చూసి తెలుసుకోండి. సో యాజ్ యూజువల్ ఫస్ట్ డైరెక్షన్ తో స్టార్ట్ చేస్తే క్రేగ్ గిల్లెస్పీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. క్రూయెల్లా చూసాక ఐ థాట్ క్రేగ్ గిల్లెస్పీ వాజ్ అ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ డైరెక్టింగ్ సూపర్ గర్ల్. ఎందుకంటే సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్స్ లో అయితే దాని ఒక కలర్ఫుల్ వైబ్రెంట్ గ్రేడింగ్ తో నిండుండే. బట్ వాట్ వి గాట్ ఇస్ దిస్. ఐ మీన్ నేనేం డిట్టో అందులో ఉన్నట్టే చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ అదే అంత ఈజీ కూడా కాదు. కానీ క్రూయెల్లాలో చేసిన మ్యాజిక్ ఇందులో రిఫ్లెక్ట్ కాలే. మెజారిటీ అయితే వార్మ్ స్లైట్లీ గోల్డెన్ కలర్ గ్రేడింగ్ ఉండే. యా అప్పుడప్పుడు పార్టీ సీన్స్ లో నియాన్ లైట్స్ వాడారు కానీ ఓవరాల్ ఒక వార్మ్ టోన్ ని మెయింటైన్ చేశారు. దెన్ కమింగ్ టు యాక్షన్, ఈవెన్ దిస్ వాజ్ అ సెట్ బ్యాక్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ లో. కారా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీన్స్ చాలా ఫాస్ట్ పేస్డ్ ఉండడంతో అది సరిగా కనిపించదు. అగైన్ కారా గాల్లో ఫైట్ చేసే సీన్స్ వేర్ ఆసమ్. అండ్ అందరితో అలానే ఉందా అంటే నో. లోబో యాక్షన్ సీన్స్ వర్ టాప్ నాచ్. ఇట్ ఓన్లీ ఫెల్ట్ విత్ కారా. ఈవెన్ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ దగ్గర వస్తే కారా ఆర్గో సిటీలో ఉన్నప్పుడు సీన్స్ ఎక్కువ ఇమోషనల్ వెయిట్ ని క్రియేట్ చేయగలిగాయి కంపేర్ టు కరెంట్ ఈవెంట్స్ బిట్వీన్ కారా అండ్ రూథియే. వి ఫీల్ దేర్ ఫ్రెండ్షిప్. కానీ కారా అటాచ్మెంట్ విత్ ఆర్గో సిటీ దాన్ని ఓవర్ షాడో చేసేసింది. దెన్ స్టోరీ దగ్గరకు వస్తే ఆయన అక్క మీకో దండం ఏందమ్మా ఇది 2021లో వన్ ఆఫ్ ది బెస్ట్ కామిక్ బుక్, ఎస్ డీసీలోనే కాదు ఓవరాల్ కామిక్ బుక్స్ లో ది బెస్ట్ ని తీసుకున్నప్పుడు ఎంత శ్రద్ధతో స్క్రిప్ట్ రాయాలి. మళ్ళీ జేమ్స్ వాన్ ఒకడు ఈమెన్ టీన్ టైటన్స్ ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాడు. ఆ కామిక్ బుక్ లో మనం ఆ గ్రాండ్నెస్ ని చూస్తాం, కానీ ఇందులో మొత్తం స్టోరీ ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. అసలు సూపర్ గర్ల్ ఆర్కే సరిగ్గా బిల్డప్ చేయలేదు. తన పర్పస్ ఏంటో మధ్యలో అలా ఒకసారి చూపిస్తారు, మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ 2 నిమిషాల ముందు తెస్తారు. యాజ్ ఇఫ్ తన స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆ తొక్కలై అబ్జర్వ్ చేస్తాడు అని రాసినట్టు ఉంది. నౌ కమింగ్ టు ద క్యాస్ట్, మిల్లీ ఆల్కాక్ డస్ ఎ ఫినామినల్ జాబ్ యాజ్ సూపర్ గర్ల్. తన సైడ్ అయితే ఏం వంక పెట్టలేదు. ఎలా తనలో ఉన్న ఆ బాధని దాచిపెట్టి బయటేమో ఒక ఎంజాయ్ ఫ్రీక్ తాగబోతులా కవరప్ చేస్తుంది. అండ్ వీ కెన్ సీ దట్ పెయిన్ ఇన్ హర్ ఐస్. జేమ్స్ గన్ ఈ మూవీలో ఏదైనా మంచి పని చేశాడంటే మిల్లీ ఆల్కాక్ సెలెక్ట్ చేయడం. షీ వాస్ పర్ఫెక్ట్ ఫర్ సూపర్ గర్ల్. దెన్ కమ్స్ మై మ్యాన్ జేసన్ మోమోవా యాజ్ లోబో. ఇప్పుడు మూవీని కొంచెం పక్కన పెడితే యాజ్ ఎ క్యారెక్టర్ తగలబెట్టేశాడు మనోడైతే. ఇప్పటికి నాకు ప్రీవియస్ 3 వీడియోస్ లోనూ చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, హీ వాజ్ బోర్న్ టు ప్లే దిస్ క్యారెక్టర్. జేసన్ మోమోవా యాక్టింగ్ చేశాడో లేదా తన రియల్ లైఫ్ పొట్టేల్ చూపించాడో తెలియదు కానీ యాజ్ లోబో ఇచ్చి పాడేశాడు. ఇఫ్ మీరు లోబోని యానిమేటెడ్ షోస్ లో లేదా ఈవెన్ కామిక్ బుక్స్ లో చదివినా యు నో ఈ లోబో ఆల్మోస్ట్ 95% కామిక్ యాక్యురేట్. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఈ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో కామిక్ బుక్ లో లోబోనే లేకుండే. సో మూవీలో తన రిలవెన్స్ మనకి ఎక్కడ కనిపించదు. బట్ యాజ్ ఎ సెటప్ బాగా చేశారు, సో దట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో తన అపియర్ అయితే మనకి వాడెవడో తెలిసి ఉంటుందని. దెన్ ఈవ్ రిడ్లీ యాజ్ రూథియే. తన యాక్టింగ్ కూడా బాగుండే, కానీ ఈమె ఫ్యామిలీని క్రెమ్ ఆఫ్ యెల్లో హిల్స్ చంపిన సీన్ లో ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఎమోషనల్ కాలే నేను. అసలు మూవీలో మెయిన్ ఫ్యూలే వాళ్ళ ఫ్యామిలీని చంపడంతో రూథియే కారా హెల్ప్ తీసుకుని క్రెమ్ ని వెతుకుతుంది. కానీ దాన్ని 5 నిమిషాల్లో ముగించేయాలని తీసినట్టుండే. బికాస్ ఆఫ్ విచ్ వీ నెవర్ ఫెల్ట్ రూథియస్ ఇమోషన్ అండ్ ఆమెని అంత సీరియస్ గాను తీసుకోలేదు. లాస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దగ్గరకు వస్తే మాథియాస్ పోనియాట్ యాజ్ క్రెమ్ ఆఫ్ యెల్లో హిల్స్. క్రేగ్ తాత మనోడు చూడడానికే కామిక్ యాక్యురేట్ క్రెమ్ లా ఉన్నాడు. ఆ ఎక్స్ట్రా మేకప్ ఎందుకు? ఏదైనా చూడడానికి భయంకరంగా ఉన్నాడా అంటే జోకర్ లా ఉన్నాడు, మేకప్ బొక్క. మళ్ళీ వాడు ఒక కిరాతకమైన పైరేట్ కోల్డ్ హార్టెడ్ అని చూపించడానికి వాడి మర్డర్స్ ని చూపిస్తారు, కానీ అవి కూడా పండవు. ఆ ఫెయిల్డ్ ఆపర్చునిటీ. ఆల్సో ఈ మూవీలో మనకు ఫెమినిజం, ఉమెన్ ట్రాఫికింగ్ టాపిక్స్ ని టచ్ చేస్తారు, టు విచ్ ఐ పర్సనలీ డిడ్ంట్ కనెక్ట్ దట్ మచ్.
ప్లస్ ఈ మూవీని నేను హెచ్డిఆర్ బై బార్కోలో చూసాను, విచ్ ఈస్ ఇన్ 2D. అండ్ ఇందులో మూవీ ఇంకొంచెం బ్రైటర్, హై కాంట్రాస్ట్, వైబ్రెంట్ విజువల్స్ని ఇవ్వగలిగింది, విచ్ గేవ్ మీ అ బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఈ మూవీని మీరు 2Dలో చూస్తా అంటే ఐ వుడ్ రికమెండ్ ట్రై హెచ్డిఆర్ బై బార్కో. ఇంత చెప్పావు, మూవీ చూడాలా లేదా అంటే ఓవరాల్గా సూపర్ గర్ల్ ఒక డీసెంట్ మూవీ. గ్రౌండ్ బ్రేకింగ్ స్పెక్టకల్ నాను లేదు, అలానే యావరేజ్ కూడా కాదు. ఇట్స్ అ గుడ్ టైం పాస్ ఫిలిం. మీకు జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, థార్ రాగ్నరాక్, ఈవెన్ రీసెంట్ సూపర్ మ్యాన్ మూవీ ఇష్టం అంటే ఈ మూవీలో దాని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో గో ఫర్ ఇట్. అలానే ఈ వీకెండ్ అంత గొప్ప మూవీస్ ఏం లేవు. సో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీంతో నా రివ్యూ ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, ఛానల్ కొత్త అయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, షేర్ బటన్ అక్కడే ఉంది. షేర్ ముఖ్యం బిగ్లు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా